రీసెంట్‌గా చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రస్తుతం వచ్చేసి బడ్జెట్ అనేది చాలా అంటే చాలా లోగా ఉంది. సో, ఈ స్కీమ్స్ అనేవి గూడా ఇంప్లిమెంట్ చేయడానికి చాలా కష్టతరంగా ఉంది అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. సో, దీని మీద ఇప్పుడు కంప్లీట్‌గా వైఎస్ఆర్‌సీపీ దగ్గర నుండి అనేక పార్టీలు గూడా చాలా విమర్శలు చేస్తున్నాయి. అంటే ఇక 6 గ్యారంటీలు ఇక ఇంప్లిమెంట్ చేయరు అని చెప్పేసి కూడా ఇక 6 గ్యారంటీల గోవిందా అని చెప్పేసి కూడా రకరకాల కామెంట్స్ అనేవి చేస్తూ ఉన్నాయి. నిజంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో నిజంగా ఇంప్లిమెంట్ చేయలేరంటారా? చంద్రబాబు నాయుడు ఆయనకై ఆయనే ఎక్కడన్నా ఈవెన్ మీలాంటి వాళ్ళకైనా ఒక టీవీ ఛానల్లో అయినా, నేషనల్ ఛానల్లో అయినా, ఒక న్యూస్ పేపర్లో అయినా నేను ఇచ్చినటువంటి ఈ 6 హామీలని నేను చెయ్యలేను అని చెప్పాడా? చంద్రబాబు నాయుడు గారు ఎక్కడని చెప్పారా? లేదు. మరి దాని గురించి ఇంతసేపు ఎందుకు డిస్కస్ చేస్తున్నారు? అంటే ఇంప్లిమెంట్ చేయడానికి కష్టతరంగా ఉందన్నారు. ఇంప్లిమెంట్ చేయడానికి కష్టతరంగా ఉంది అన్న సంగతి ఇప్పుడు తెలిసిందా చంద్రబాబు నాయుడుకి? ఇంతకుముందు తెలియదా? ఆయన ఏం చెప్పాడు? సంపద సృష్టించి నేను ఇస్తా. సంపదను సృష్టించడానికి 10, 15, 20 సంవత్సరాలు పట్టవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విధ్వంసం చేసేశారు, అందుకని ఇవ్వడానికి కుదరదు అని చెప్పలే ఆయన. సంపదని సృష్టించి దాని మూలకంగా వచ్చే ఆదాయంలో నుంచి మీకు ఇస్తా. సంపదను సృష్టించడానికి 15 ఏళ్ళు పడుతుందని చెప్పాడు. చాణక్యుడు కదా, 40 years ఇండస్ట్రీ చాణక్యుడు, ప్రపంచం అంతా తిరిగినాడు కదా. ఎలక్షన్లకు ముందు ప్రామిస్ చేశాడు కదా, మామూలుగా చేశాడు ఆ ప్రామిస్లో, అట్టా ఇట్టా కాదు కదా. తమ్ముళ్ళో చూశారా, తమ్ముళ్ళో ఈ భూమంతా జగన్మోహన్ రెడ్డి లాగేసుకొని తాకట్టు పెట్టేసుకుంటాడంట, భారతీయ పేరు మీద పెట్టేసి అమ్మేస్తాడంట అని కూడా చెప్పాడుగా. అవునా? 3 సిలిండర్లు ఇస్తానని చెప్పాడుగా. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 ఇస్తానని చెప్పాడుగా. రైతు భరోసా కింద 20,000 ఇస్తానని చెప్పాడుగా. ఆడవాళ్ళకి ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ ట్రావెల్ అని కూడా చెప్పాడుగా. ఎలాంటి బస్సుల్లో ఫ్రీ ట్రావెల్ కూడా చెప్పలే ఆయన. బస్సుల్లో ఫ్రీ ట్రావెల్ అన్నాడు. అంటే అది డీలక్స్ కావచ్చు, అమరావతి కావచ్చు, ఓల్వో కావచ్చు, ఏసీ కావచ్చు, ఏదైనా సరే ఫ్రీ ట్రావెల్ అనే చెప్పాడుగా. 18 సంవత్సరాలు దాటినటువంటి మహిళలకి ఒక్కొక్కళ్ళకి నెలకి 1,500 రూపాయలు చొప్పున డైరెక్ట్గా మీ అకౌంట్కి వచ్చేస్తాయి అని కూడా చెప్పాడుగా. పెన్షన్ 4,000 చేస్తున్నానని కూడా చెప్పాడుగా. జీతాల గురించి ఎక్కడ మాట్లాడాలా, ఓ అంత పెంచుతాను ఇంత పెంచుతానని చెప్పలా, ఎట్లా బతికిపోయాడు. నిరుద్యోగ భృతి ఒక్కొక్కళ్ళకి 3,000 రూపాయలు ఇస్తానని చెప్పాడుగా. ఇయేగా ఆయన చేసిన ప్రామిస్లో. వీటికి అన్నిటికీ ఎంత ఖర్చు అవుతుంది అన్న సంగతి చంద్రబాబు నాయుడికి తెలీదా? నేను నిన్ను అడుగుతున్నా, తెలీదా? ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఉండే ఉంటుంది, లేకుండా ఎట్టుంటుందా? 40 years ఇండస్ట్రీ, ఫింగర్ టిప్స్ మీద నాకు అంతా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. డాష్ బోర్డులో నాకు మొత్తం 70 mm కనపడిపోతుందని చెప్పావుగా. 14 లక్షల కోట్లని ఆయన అంటాడు, 12 లక్షల కోట్లని పురంధరేశ్వరి అంటది, 10 లక్షల కోట్లని ఇంకొకళ్ళు చెప్తారు. చివరికి గవర్నర్ గారి చేత కూడాను సాక్షాత్ అసెంబ్లీలోనే 9.5 లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్కు అప్పు అని చెప్పి పచ్చి అబద్ధం ఆడిచ్చాడు. అసెంబ్లీ సెషన్ జరుగుతున్నప్పుడు 6,46,000 కోట్ల రూపాయలు మాత్రమే అప్పు అని మళ్ళీ చెప్పించాడు. మరి 14 లక్షలు కరెక్టా, 12 కరెక్టా, 10 కరెక్టా, 9.5 కరెక్టా, 6.5 కరెక్టా, ఏది కరెక్టు? ఇవన్నీ కూడా ఎలక్షన్ల ముందు చెప్పినాయండి పచ్చి అబద్ధాలేగా. మరి ఇప్పుడు అవన్నీ నెరవేర్చాలంటే కుదురుతుందా అంటే చాలా కష్టతరమైనటువంటి పని. మరి చంద్రబాబు నాయుడికి తెలియదు అనుకుంటున్నామేంది ఆ సంగతి? 100% తెలిసి ఆయనకి. ముందైతే చెప్పేయి, టీవీలో ప్రచారం చేసేయి, జనాలు నమ్ముతారు, ఓట్లేస్తారు. గెలిచిన తర్వాత చూద్దామయ్యా, ఇవ్వకపోతే మనం జనాలు ఏమైనా కొడతారా, తంతారా, చెప్పు తీసుకు కొడతారా? 5 సంవత్సరాలు అధికారంలో ఉంటాం, మనల్ని దించే అధికారం లేదు. ఏం చేస్తారు? అవి ఏదో అవుతుంటారు, ఏదో ఒకటి చెప్దాం చిన్నగా, ఎదుటోళ్ళ మీద తోసేద్దాం. ఇప్పుడు చేసిన పని అదే. జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేశాడు కాబట్టి నేను చేయలేకపోతున్నాను అంటున్నాడు. మరి నువ్వు 40 years ఇండస్ట్రీ, ప్రపంచం తిరిగినాడివి, ఎకనామిక్స్ చదువుకున్నటువంటి వాడివి, చాణక్యుడివి, పెద్ద పూటగాని మనగాని అంటావుగా. ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేసుకోకుండా నువ్వు ఎట చెప్పావు? జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు సంవత్సరానికి 60,000 కోట్లు 70,000 కోట్లు అవుతుంది, బటన్ నొక్కు బాబు బటన్ నొక్కు బాబు అని అదే పనికి అమ్మనాబూతులు తిట్టావు. 2,80,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో ప్రకటించారన్న సంగతి నీకు తెలుసు. ఆయన ప్రకటించిన స్కీమ్స్ మొత్తం ఇంప్లిమెంట్ కనుక చేయాలంటే ఇంచుమించుగా 1,20,000 కోట్ల సంవత్సరానికి అవుతుందన్న సంగతి కూడా చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. మరి అంటే చెప్పాడు ఆయన.
నేనేమి ఇవ్వనంటలేదే తమ్ముళ్ళు, సంపద సృష్టించి ఇస్తా. రైట్, సంపద ఎలా సృష్టిస్తావు చెప్పుకొని. బట్ ఇంకో మాట కూడా అన్నారు, ఇప్పుడు కేంద్రం నుండి వచ్చే ఇప్పుడు పోలవరం నిధులు కావచ్చు, స్టీల్ ప్లాంట్కి సంబంధించి కావచ్చు, అమరావతికి సంబంధించి కావచ్చు, లేకపోతే విశాఖ ఇది జోన్ కావచ్చు, ఏ నిధులు వచ్చినా వాటికి మాత్రమే నేను వాడతాను, ఈ సంక్షేమ పథకాలకు నేను డైవర్ట్ చేయను, ఈ సంక్షేమ పథకాలు అనేది ఏదో ఒక రకంగా నేనైతే ఇంప్లిమెంట్ చేస్తాను, ఖచ్చితంగా మీకు ఇచ్చిన మాట ప్రకారం అయితే నేను నెరవేరుస్తాను అన్నారు కదా. మరి అదే సంగతి నువ్వు ఎలక్షన్ ముందు చెప్పాల్సింది కదా. రాష్ట్రం అంతా విధ్వంసం అయిపోయింది, నేను ఈ సంక్షేమ పథకాలు ఇవ్వాలంటే నాకు కనీసం 15 సంవత్సరాల టైం పడుతుంది, ముందు ఆర్థిక వ్యవస్థను సరిదిద్దాలని సంపద సృష్టించాలి, అప్పుడు ఇస్తానని చెప్పి నువ్వు ఎలక్షన్ అప్పుడు చెప్పాలిగా. ఇప్పుడు చెప్తాడేంటి ఆయన మాట? అంతకుముందు తెలియదు ఆయనకి. ప్రజలని మోసము చేయడము అంటారు, దగా చేయడము, మోసము చేయడము చేతగాక ఇప్పుడు ఈ రకంగా తప్పుడు కోతలు కూయడం అనమాట. ఐఎమ్ సారీ టు యూజ్ దిస్ వర్డ్. చంద్రబాబు నాయుడు గారికి నేను ఏదో వ్యతిరేకంగా మాట్లాడుతున్నానని చాలామంది అనుకుంటారేమో, కానీ 95-96 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారితో నేను కూడా కలిసి వర్క్ చేశాను. పివి నరసింహారావు గారు తీసుకొచ్చినటువంటి సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్కి సంబంధించిన స్కీమ్ విషయంలో నేను, జయప్రకాష్ నారాయణ గారు, హనుమాన్ చౌదరి గారు, అంకయ్య చౌదరి గారు, మేమందరం కలిసే పనిచేసాం. ఎస్టీపీకి నేను కూడా ఆడిటర్గా ఉన్నా. ఆ హైటెక్ సిటీ నేను డెవలప్ చేసా అని చెప్పి ఈయన డబ్బా కొడతాడు. ఈయన చేసి వచ్చిందంటే ఏం లేదాడ. పివి నరసింహారావు గారి స్కీము వాళ్ళ ముగ్గురు ఇంప్లిమెంట్ చేశారు, బ్రహ్మాండంగా ఉంది. వాళ్ళ పేర్లు ఎక్కడా చెప్పడం, అంతా నేనే చేశానంటాడు. ఇది పచ్చి అబద్ధం. ఇది మొదలుపెట్టింది రాజీవ్ గాంధీ. ఐబిఎం వాళ్ళు అడిగితే మీరు హైదరాబాద్ వెళ్ళండి, మీకు కావాల్సిన పనులన్నీ చేసి పెడతా అన్నారు. మరి ఐబిఎం వాళ్ళు ఎందుకు వచ్చారు? ప్రపంచం అంతా తిరిగి రీసెర్చ్ చేసి హైదరాబాద్ ఈజ్ ద రైట్ ప్లేస్, మన డేటాలో సర్వర్లలో స్టోర్ చేసుకోవడానికి రైట్ ప్లేస్, భూకంపాలు రావు, ఇంటర్నేషనల్ కనెక్టివిటీ ఉంది, రాకీ సాయిలు, చైనా పాకిస్తాన్కి చాలా దూరంగా ఉంది, మనకి ఇంటర్నేషనల్ కనెక్టివిటీ కూడా ఉంది, హెవీ ఎక్విప్మెంట్ తెచ్చుకోవచ్చు మనము. ఇన్ని చూసుకొని వాళ్ళు ఈ ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నారు. మొదలుపెట్టింది అడిగింది ఐబిఎం వాళ్ళు, చెప్పింది రాజీవ్ గాంధీకి, రాజీవ్ గాంధీ చెప్పింది నేదురుమల్లి జనార్దన్ రెడ్డికి, బిల్డింగ్ ఫౌండేషన్ వేసింది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, స్కీము తీసుకొచ్చింది పివి నరసింహారావు, వెనక నుంచి నడిపించింది నేను చెప్పిన ముగ్గురు మనుషులు. ఇందులో చంద్రబాబు నాయుడు పాత్ర ఏమైనా ఉందా? నీ గుండె మీరు చేసుకొని చెప్పబోయా. బట్ ఇప్పటికీ హైటెక్ సిటీ అంటే చంద్రబాబు, హైదరాబాద్ అంటే చంద్రబాబు, బ్రాండ్ అనేది ముద్ర పడిపోయింది కదా. అదే ప్రజలకు వాస్తవాలు తెలియకపోవడం వల్ల బ్రాండ్ ముద్ర పడిపోతుంది. ఇప్పుడు 6 పథకాల సంగతి కూడా అంతే. అదే పని చెప్తుంటే ఏమనుకుంటారు? 100 మంది, 1000 మంది, 10,000 మంది, 1,00,000 మంది, 10 లక్షల మంది ఆంధ్రప్రదేశ్లో ఇంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఇంటే, ప్రపంచవ్యాప్తంగా ఇంటే, ఇంత చెడు చెప్తున్నాడు కదబ్బా, చేస్తాడులే అని అనుకుంటారా లేదా? మరి ఇప్పుడు వచ్చి నువ్వు జాన్యవరం అంతలో వచ్చి ఆ రకంగా మీటింగ్ పెట్టి అవతల వాళ్ళ మీద దుమ్మెత్తిపోస్తావేంది? ఆయన చేశాడు కాబట్టి నేను చేయలేకపోతున్నాను అన్నాడు. జగన్మోహన్ రెడ్డి పనికిమాలినోడు, పిల్లోడు, బచ్చగాడు, నీ దృష్టిలో అవినీతిపరుడు, 16 నెలలు జైల్లో ఉన్నాడు, తిక్కలోడు, ఇంక నీ ఇష్టం ఏ పేరైనా పెట్టుకో. ఆయన చేయలేడని కదా నువ్వు చెప్పావు, విధ్వంసం చేశాడని కదా నువ్వు చెప్పావు. మరి ఆ విధ్వంసం చేసినాడన్న సంగతి నీకు తెలిసినప్పుడు, చేయడం కష్టమవుతుందని చెప్పి తెలిసినప్పుడు ఎందుకు ప్రామిస్ చేసావు? నువ్వు ప్రామిస్ చేసావు కాబట్టి కదా ప్రజలు ఓట్లు వేసేవాడు, లేకపోతే వేసేవాళ్ళు కాదు నీకు. సరే, ఈవీఎంలో మేనేజ్ చేసుకున్నావు, ఇష్టం వచ్చిన ప్రోగ్రాం రాసుకున్నావు, అది కూడా చిన్నగా ఏదో ఒక రోజు బయటకు వస్తుంది, వెయిట్ చేద్దాం. బట్ ఇప్పుడు ఇచ్చిన హామీల్లో మేజర్గా పెన్షన్ అనేది ఒకేసారి 4,000 ఇచ్చారు, అదొక్కటే జరుగుతుంది. ఈ సిలిండర్లు కూడా ఇప్పుడు ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశారు కదా. ఒక్కటేగా ఇచ్చింది. ఎన్ని ఇచ్చాడు సిలిండర్లు? నువ్వేం చెప్పావు? అధికారంలోకి వచ్చినాడు ఏం చెప్పావు? సంవత్సరానికి 3 సిలిండర్లు అంటే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత 31 మార్చి 2025 కల్లా 3 సిలిండర్లు ఇవ్వాలి. ఇవాళ ఆల్రెడీ మనం ఏ డేట్లో ఉన్నాం? మనం ఫిబ్రవరి 4వ తారీఖు. మరి ఈ పాటికి నువ్వు కనీసం 2 ఇచ్చి ఉండాలి కదా, నువ్వు ఇచ్చింది ఒకటేగా. ఎట్టిస్తావు నువ్వు?